హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ సెమీఫైనల్ గురించి మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్‌లో అయితే ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం అయితే మన ఇండియా ఎలాంటి చేంజెస్ చేయలేదు ప్లేయింగ్ 11లో. ఇంగ్లాండ్ మాత్రం ఓన్లీ వన్ చేంజ్ చేసింది. అదేంటంటే అహ్మద్ ప్లేస్‌లో జెమీ ఓవర్టన్ తీసుకొచ్చింది. మన ఇండియాకైతే పవర్ ప్లేలో మంచి స్టార్టే లభించింది. ఫస్ట్ 6 ఓవర్స్‌లో మన ఇండియా 67 రన్స్ స్కోర్ చేసి, ఒక వికెట్ కోల్పోయింది. స్కోరింగ్ రేట్ 11.17గా ఉంది. 7-14 ఓవర్స్ మధ్యలో 100 రన్స్ స్కోర్ చేసింది. 2 వికెట్లు కోల్పోయింది. స్కోరింగ్ రేట్ 12.25గా ఉంది. 15-17 ఓవర్స్ మధ్యలో మన ఇండియా 38 రన్స్ స్కోర్ చేసింది. 12.67గా ఉంది రన్ రేట్. అండ్ 18-20 ఓవర్ల మధ్యలో మన ఇండియా 48 రన్స్ స్కోర్ చేసింది. రన్ రేట్ 16గా ఉంది. అండ్ 3 వికెట్స్ కోల్పోయింది. సంజు శాంసన్‌కైతే 15 రన్స్ దగ్గర ఒక క్యాచ్ మిస్ అయింది. ఈ లైఫ్‌ని సంజు శాంసన్ బాగా ఉపయోగించుకున్నాడు. బ్రూక్ సంజు శాంసన్ క్యాచ్ మిస్ చేశాడు. సంజు శాంసన్ 42 బాల్‌లో 89 స్కోర్ చేశాడు. అభిషేక్ శర్మ మళ్ళీ నిరాశపరిచాడు. 7 బాల్‌లో 9 మాత్రమే స్కోర్ చేసి ఔట్ అయ్యాడు. నాలుగోసారి స్పిన్నర్స్‌కి అభిషేక్ శర్మ ఔట్ అవ్వడం ఇది. ఇషాన్ కిషాన్ 18 బాల్‌లకి 39 స్కోర్ చేశాడు. శివం దూబే 25 బాల్‌లకి 43 స్కోర్ చేశాడు. దూబే రనౌట్ అయ్యాడు. ఇది హార్దిక్ పాండ్యా అండ్ దూబే మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వలన ఈ రనౌట్ జరిగింది. లేదంటే దూబే ఈజీగా హాఫ్ సెంచరీ చేసుకునేవాడు. అండ్ మన టీమ్ స్కోర్ కూడా 15-20 రన్స్ ఎక్స్‌ట్రా వచ్చేది. సూర్యకుమార్ యాదవ్ 6 బాల్‌లకి 11 స్కోర్ చేశాడు. హార్దిక్ పాండ్యా 12 బాల్‌లకి 27 స్కోర్ చేశాడు. హార్దిక్ పాండ్యా కూడా రనౌట్ అయ్యాడు. తిలక్ వర్మ 7 బాల్‌లకి 21 స్కోర్ చేశాడు. హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ మధ్య కూడా రనౌట్ జరిగేది. కానీ తిలక్ వర్మ డైవ్ చేసి తన వికెట్‌ని కాపాడుకున్నాడు. అక్షర్ పటేల్ 2 బాల్‌కి 2 స్కోర్ చేశాడు. వరుణ్ చక్రవర్తి 1 బాల్ నో రన్. మన టీమిండియా అయితే ఈ 20 ఓవర్స్‌లో టొ ఆహ్, టూ 253 స్కోర్ చేసింది. 7 వికెట్స్ కోల్పోయింది. ఈ 20 ఓవర్స్‌లో ఇంగ్లాండ్ వాళ్ళైతే 12 ఎక్స్‌ట్రాస్ ఇచ్చారు. ఇక ఇంగ్లాండ్ వాళ్ళ బౌలింగ్ విషయానికొస్తే ఆర్చర్ 1 వికెట్ తీశాడు. 61 రన్స్ కొట్టించుకున్నాడు 4 ఓవర్స్‌లో. ఎకానమీ 15.25గా ఉంది. విల్ జాక్స్ 4 ఓవర్స్ ఏసాడు. 2 వికెట్స్ తీశాడు. 40 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 10గా ఉంది. జెమీ ఓవర్టన్ 3 ఓవర్స్ ఏసాడు. 36 రన్స్ ఇచ్చాడు. 12 ఎకా శామ్ కరన్ 4 ఓవర్స్ ఏసాడు. 53 రన్స్ ఇచ్చాడు. 0 వికెట్. ఎకానమీ 13.25గా ఉంది. రషీద్ 4 ఓవర్స్ ఏసాడు. 41 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 10గా ఉంది. డావ్సన్ 1 ఓవర్ ఏసాడు. 19 రన్స్ ఇచ్చాడు. సో, ఎకానమీ 19గా ఉంది. ఇంగ్లాండ్ బౌలర్స్ అయితే అందరూ మోర్ దెన్ 10 ఎకానమీతో బౌలింగ్ చేశారు. విల్ జాక్స్ 2 వికెట్స్ తీశాడు. అండ్ రషీద్ 2 వికెట్స్ తీశాడు. అండ్ ఆర్చర్ 1 వికెట్ తీశాడు. మన టీమ్ ఇండియన్ వికెట్లయితే 20 దగ్గర ఫస్ట్ వికెట్ పడింది. 117 దగ్గర సెకండ్ వికెట్ పడింది. 160 దగ్గర థర్డ్ వికెట్ పడింది. 190 దగ్గర ఫోర్త్ వికెట్ పడింది. 212 దగ్గర ఫిఫ్త్ వికెట్ పడింది. 236 దగ్గర సిక్స్త్ వికెట్ పడింది. 251 దగ్గర సెవెంత్ వికెట్ పడింది. ఇక ఇంగ్లాండ్ యొక్క బ్యాటింగ్ విషయానికొస్తే ఫిల్ సాల్ట్ 3 బాల్‌కి 5 రన్స్ స్కోర్ చేశాడు. బట్లర్ 17 బాల్‌కి 25 స్కోర్ చేశాడు. బ్రూక్ 6 బాల్‌కి 7 స్కోర్ చేశాడు. బెతల్ 48 బాల్‌కి 105 స్కోర్ చేశాడు. బ్యాంటన్ 5 బాల్‌కి 17 స్కోర్ చేశాడు. జాక్స్ 20 బాల్‌కి 35 స్కోర్ చేశాడు. శామ్ కరన్ 14 బాల్‌కి 18 స్కోర్ చేశాడు. ఓవర్టన్ 3 బాల్స్‌కి 2 స్కోర్ చేశాడు. ఆర్చర్ 4 బాల్స్‌కి 19 స్కోర్ చేశాడు. ఈరోజు ఇంగ్లాండ్ చేజింగ్ కూడా చేయడానికి బాగానే ప్రయత్నించింది. కానీ 7 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయింది. మన టీమ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగు మంచిగా అనిపిచ్చింది. ఈ 20 ఓవర్స్‌లో ఇంగ్లాండ్ వాళ్ళు 246 స్కోర్ చేశాడు. 7 వికెట్స్ కోల్పోయారు. మన ఇండియా ఈ 20 ఓవర్స్‌లో 13 ఎక్స్‌ట్రా రన్స్ ఇచ్చింది. అక్షర్ పటేల్ అయితే ఈరోజు ఫీల్డింగ్ మంచిగా చేశాడు. 3 క్యాచెస్ తీసుకున్నాడు. ఫిల్ సాల్ట్‌ది అండ్ బ్రూక్‌ది తీసుకున్నాడు. అండ్ విల్ జాక్స్‌ది కూడా అక్షర్ పటేల్, శివం దుబే ఇద్దరు కలిసి క్యాచ్ తీసుకున్నారు. ఈ విల్ జాక్స్ క్యాచే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయింది. ఆల్మోస్ట్ 24 మీటర్స్ రన్ చేసి
అక్షర్ పటేల్, విల్ జాక్స్ క్యాచ్ తీసుకున్నాడు. బ్రూక్‌ది కూడా ఆల్‌మోస్ట్ 24 ఆహ్, ఆహ్, 24 మీటర్స్ రన్ చేసి విల్ జాక్స్ క్యాచ్ తీసుకున్నాడు. ఇక మన ఇండియన్ బౌలింగ్ విషయానికొస్తే హర్షదీప్ సింగ్ 4 ఓవర్స్ ఏసాడు. 51 రన్స్ ఇచ్చాడు. ఓన్లీ 1 వికెట్ తీశాడు. ఎకానమీ 12.75గా ఉంది. హార్దిక్ 4 ఓవర్స్ ఏసాడు. 38 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 9.50గా ఉంది. బుమ్రా 4 ఓవర్స్ ఏసాడు. 33 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 8.25గా ఉంది. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్ ఏసాడు. 1 వికెట్ తీశాడు. 64 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 16గా ఉంది. అక్షర్ పటేల్ 3 ఓవర్స్ ఏసాడు. 1 వికెట్ తీశాడు. 35 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 11.67గా ఉంది. దూబే లాస్ట్ ఓవర్ ఏసాడు. 22 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 22గా ఉంది. ఇంగ్లాండ్ వాళ్ళ వికెట్లయితే 13 రన్స్ దగ్గర ఒకటో వికెట్ పడింది. 38 రన్స్ దగ్గర రెండో వికెట్ పడింది. 64 రన్స్ దగ్గర మూడో వికెట్ పడింది. 95 రన్స్ దగ్గర నాలుగో వికెట్ పడింది. 172 దగ్గర ఐదో వికెట్ పడింది. 222 దగ్గర ఆరో వికెట్ పడింది. 225 దగ్గర ఏడో వికెట్ పడింది. సంజు శాంసంగ్‌కయితే 42 బాల్స్‌లో 89 స్కోర్ చేశాడు కాబట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. సంజు శాంసన్ ఈ మ్యాచ్‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. స్ట్రైక్ రేట్ 212గా ఉంది. సంజు శాంసన్ అయితే తన ఇంటర్వ్యూలో ముందే చెప్పాడు 250 కూడా ఈ వాంఖేడే స్టేడియంలో చేజ్ చేయడం ఈజీయే అని. సో, అందుకనే కొంచెం ఫాస్ట్‌గా మన వాళ్ళు బ్యాటింగ్ అప్రోచ్‌ని మార్చుకున్నారు. అండ్ ఎవ్రి బ్యాటర్ నుంచి మంచి కంట్రిబ్యూషన్ వచ్చింది. ఎక్సెప్ట్ అభిషేక్ శర్మ నుంచి తప్ప. అండ్ మన వైపు జస్‌ప్రీత్ బుమ్రా మంచి బౌలర్ అని చెప్పాడు. అండ్ ఓన్లీ ఒక జనరేషన్‌కి ఒక బౌలర్‌గా మాత్రమే జస్‌ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్స్ వస్తారని చెప్పాడు. సో, ఈరోజైతే జస్‌ప్రీత్ బుమ్రా ఓన్లీ 8 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అండ్ వికెట్స్ కూడా తీశాడు. సో, మన టీమిండియా అయితే ఈ మ్యాచ్‌ని 7 రన్స్ తేడాతో గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టింది. వరుణ్ చక్రవర్తి అయితే గత 3 మ్యాచ్‌ల నుంచి ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాడు. కొంచెం తన బౌలింగ్‌ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ ఏంటంటే అక్షర్ పటేల్ బౌండరీ దగ్గర పట్టిన క్యాచ్. అతను 21 మీటర్స్ కవర్ చేసి క్యాచ్ తీసుకున్నాడు శ్యామ్ కరణ్‌ది. అక్షర్ పటేల్ అండ్ శివం దూబేనే ఈ క్యాచ్‌ని తీసుకున్నారు బౌండరీ దగ్గర. వాళ్ళ టీమ్‌లో బ్రూకు, మన సంజు శాంసంగ్ క్యాచ్ మిస్ చేశాడు. సో, అది చాలా కాస్ట్‌లీగా మారింది ఈరోజు మ్యాచ్‌లో. ఆ పాయింటే మన టీమ్ గెలవడానికి బాగా సహాయపడింది. సో, మన టీమిండియా అయితే ఈరోజు సెమీఫైనల్‌లో క్వాలిఫై అయ్యి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫస్ట్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ క్వాలిఫై అయ్యి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. సో, సండే మార్చ్ 8న అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా ఫైనల్ జరగబోతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.